మా ఓటమికి ఎవరూ బాధ్యులు కారు. భారత్తో జరిగిన వన్డే సిరీస్ కోల్పోవడంపై ఎవరినీ నిందించలేమని ఆసీస్ పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ అన్నారు. జట్టులో ఆటగాళ్లందరూ విజయం కోసం ప్రయత్నించారని చెప్పారు. వన్డే సిరీస్ కోల్పోవడంపై ఫించ్ మీడియాతో మాట్లాడారు. పరిమిత ఓవర్లలో ఆడేటప్పుడు ఒకప్పుడు మా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యను మేం దాదాపుగా అధిగమించాం. 3 వన్డేల్లోనూ బాగానే బ్యాటింగ్ చేశాం. అందులో ఎంతో పురోగతి సాధించాం. బ్యాటింగ్ సమస్యకు ఇప్పుడిప్పుడే సమాధానం దొరుకుతోంది. సారథిగా ఈ విషయం నన్ను కలవరపెట్టేది. కానీ టీమిండియాతో జరిగిన 3 వన్డేల తర్వాత నాకు జట్టుపై కాస్త నమ్మకం ఏర్పడింది. సిరీస్ గెలవడం కంటే ముందు ఆటను మెరుగుపరుచుకుంటే మ్యాచ్లో విజయం సాధించడం పెద్ద సమస్య ఏమీ కాదు. నా బ్యాటింగ్ శైలిలో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఫలానా బౌలర్ లేదా బ్యాట్స్మెన్ కారణంగా సిరీస్ కోల్పోయామనే సమస్య మాకు లేదు. మా ఓటమికి ఎవరూ బాధ్యులు కారు. మా జట్టులో ప్రతి ఒక్కరూ బాగా ఆడారు అని కొనియాడారు. టీమిండియాతో మ్యాచ్ల తర్వాత ఆసీస్ శ్రీలంకతో టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు ఫించ్ దూరం కానున్నారు. బ్యాటింగ్ను మరింత మెరుగుపరుచుకోవడానికి తనకు మంచి అవకాశం దొరికిందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.